హలో వ్యూవర్స్, ఇవాళ మనం కుల్లు డిస్ట్రిక్ట్లో ఉన్న నగర్ క్యాజిల్కి వెళ్తున్నాం. అండ్ ఇదే నగర్ విలేజ్. ఒకప్పటి కుల్లు కింగ్డమ్కి 14th సెంచరీలో క్యాపిటల్గా ఉండేది. ఈ ప్లేస్లో మీకు మ్యూజియం అండ్ ఆర్ట్ గ్యాలరీస్ ఉంటాయి. మోస్ట్ ఫేమస్ది అయితే నికోలస్ రోరిచ్ ఆర్ట్ గ్యాలరీ. ఆయన గీసిన పెయింటింగ్స్ అండ్ చెక్కిన అద్భుతమైన స్కల్ప్చర్స్ మీరు తప్పకుండా విజిట్ చేయాలి. అండ్ ఉరుస్వతి హిమాలయన్ ఫోక్ ఆర్ట్ మ్యూజియం కూడా ఇక్కడ ప్రత్యేకం. ఈ విలేజ్ కొండ మీద ఉండటం వల్ల ఇక్కడ ఉన్న అకామిడేషన్స్ అండ్ రోడ్స్ నుంచి మంచి సీనిక్ వ్యూస్ కనిపిస్తాయి. అదే ఈ విలేజ్ స్పెషాలిటీ కూడా. ఈ క్యాజిల్నే పూరి జగన్నాథ్ గారు దేశముద్రు మూవీలో సన్యాసిల స్టే సీన్కి షూట్ చేసింది. ఇది ప్రజెంట్ ఒక హోటల్ కమ్ వ్యూ పాయింట్ డెస్టినేషన్. పర్ పర్సన్ ఎంట్రీ ఫీ వచ్చేసి 50 రూపీస్. దీన్ని కుల్లు ప్రదేశం సిద్ధ్ సింగ్ అనే రాజు 1460 ADలో నిర్మించారు. ఈ క్యాజిల్ సుమారు 300 ఏళ్ల పైన కుల్లు రాజ్యం తాలూకు రాజులకు రాజనివాసంగా ఉండేది. ఈ క్యాజిల్ని కత్కుని స్టైల్లో రెక్టాంగిల్ అండ్ స్క్వేర్ షేప్డ్ స్టోన్స్ అండ్ టింబర్ వుడ్తో నిర్మించారు. ఒకవేళ భూకంపం వచ్చినా ఎఫెక్ట్ అవ్వకుండా ఉండేలాగా డిజైన్ చేశారు. కొండ అంచులో నిర్మించడం వల్ల మనకి ఈ కొండలు అండ్ రివర్ వ్యూ ది బెస్ట్ యాంగిల్లో కనిపిస్తాయి. ప్రెజెంట్ అయితే ఈ క్యాజిల్ ఒక హోటల్ కూడా. మీరు ఇక్కడ స్టే చేయొచ్చు. అండ్ హోటల్ పేరు వచ్చేసి హెరిటేజ్ హోటల్. దీన్ని 1978లో హిమాచల్ ప్రదేశ్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు క్యాజిల్ నుంచి హోటల్గా మార్చారు. అండ్ పైన ఫస్ట్ ఫ్లోర్లో మీకు రెస్టారెంట్ కూడా ఉంటుంది, ఇండియన్, చైనీస్ అండ్ హిమాచలీ కుజీన్స్తో.